హాయ్ అందరికీ నమస్కారం. పవన్ కళ్యాణ్ గారి గురించి నరేంద్ర మోదీ ఊహించినది మన తెలుగు రాష్ట్రాల్లో కొంతమంది ఊహించలేదా అనిపిస్తోంది నాకు. పవన్ నహీ ఈ ఆంధీ హై అని నరేంద్ర మోదీ గారు చెప్పారు. ఆయనకి ఎప్పుడో తెలుసు పవన్ కళ్యాణ్ గారి యొక్క చరిష్మా కావచ్చు, పవన్ కళ్యాణ్ గారి శక్తి సామర్థ్యాలు కావచ్చు, ఏదో ఒక రోజు ఇతను క్లిక్ అవుతారు, ఏదో ఒక రోజు ఇతనికి ప్రజలు పట్టం కడతారు, పట్టాభిషేకం చేస్తారు అన్న అంశం వాళ్ళందరికీ ఆయనకి తెలుసు. అందుకే ఆయన ఆ రకమైన వ్యాఖ్య చేశారు. ఇక్కడ ఒకసారి మనం చూస్తే వరుసగా ఈ మధ్య కాలంలో పవన్ కళ్యాణ్ గారు ఎప్పుడైతే పోలీసు వ్యవస్థ గురించి మాట్లాడారో ఆ రోజు నుంచి భయం మొదలైంది ఒక్కొక్కరికి. వరుసగా అరెస్టులు జరుగుతున్నాయి. బోరుగడ్డ అరెస్ట్ అయ్యాడు, తర్వాత వర్రా రవీందర్ రెడ్డి అరెస్ట్ అయ్యాడు, రకరకాల మనుషులు వ్యక్తులు అరెస్టులు అవుతూ ఉన్నారు. ఇందులో కొంతమంది సెలబ్రిటీలు, అంటే జనంలో సెలబ్రిటీలు అంటే ఏదో ఏదో మంచి చేశారని కదా నా ఉద్దేశం, ఏదో మంచిగా జనానికి పరిచయం అయ్యారని కదా నా ఉద్దేశం. కొంతమంది సెలబ్రిటీ హోదా అంటే జనంలో ప్రాచుర్యం ఏదో ఒక రకంగా పొందిన వ్యక్తులు కొంతమంది ఉన్నారు. వాళ్ళందరూ కూడా ఇప్పుడు కాళ్ల బేరానికి వస్తున్నారు. శ్రీరెడ్డి ఆల్రెడీ వీడియో ముఖంగా ఆమె క్షమాపణ కోరింది. పవన్ కళ్యాణ్ గారిని, లోకేష్ గారిని, అలాగే చంద్రబాబు గారిని, భువనేశ్వరి గారిని, అలాగే అందరినీ క్షమాపణ కోరింది. దాంతో సరిపెట్టకుండా ఒక 2 పేజీల లేఖ లోకేష్ గారికి రాసింది. ఎందుకంటే లోకేష్ గారిని ఆమె ఎక్కువగా దూషించింది. ఈ రెడ్ బుక్ భయమా లేకపోతే పవన్ కళ్యాణ్ భయమా, మొత్తం మీద అయితే ఆమె కాళ్ల బేరానికి వచ్చింది. నన్ను అరెస్టు చేయవద్దు అని చెప్పేసి. కానీ ఎప్పుడూ అరెస్టు చేయవలసింది, బహుశా ఆమె కాళ్ల బేరానికి వచ్చింది చూసి నారా లోకేష్ గారు ఏమైనా స్పందించి వద్దులే అని అనుకున్నారా ఏమో నాకు తెలియదు. కానీ ఇప్పటివరకు అయితే ఆమె అరెస్టు కాలేదు. అలాగే పోసాని కృష్ణమురళి, ఈయన తాజాగా ఆయన కాళ్ల బేరానికి వచ్చారు. ఆయన కూడా నన్ను అరెస్ట్ చేయవద్దు, నేను ఏ పార్టీకి సంబంధం లేదు, నేను ఏదో నా ఫ్యామిలీతో నేను బతుకుతాను, నా పిల్లల కోసం బతుకుతాను అని చెప్పేసి ఆయన శుద్ధ పూస కబుర్లు చెప్తా ఉన్నాడు. సో అంతకుముందే ఆలీ ఫస్ట్ ఈ క్షమాపణ చెప్పి రాజకీయాల నుంచి విరమించుకున్నది ఆలీ. ఆలీకి ఎంత పదవీ వ్యామోహం అంటే పవన్ కళ్యాణ్ గారికి ఏ రకంగానైతే పదవీ వ్యామోహం లేదో అంత దానికి రివర్స్ అనమాట. ఇతను నాకెవరు సీట్ ఇస్తే ఆ కనీసం ఆలీ అనే మనిషికి పార్టీ సిద్ధాంతాలు, అతనికి ఒక సిద్ధాంతం ఏవీ ఏడవవు. కేవలం నాకెవడు పదవి ఇస్తే ఆడి సంఖ్య నాకుతా అనే తరహాలో ఆలీ వైసీపీకి వెళ్ళాడు. వైసీపీలో టికెట్ రాలేదు, చివరికి ప్రచారం ఏదో చేశాడు, ఓడిపోయింది. పవన్ కళ్యాణ్ గారికి ఆలీకి ఉన్న సంబంధ బాంధవ్యాలు మనకు తెలిసినవే. ఎంత గౌరవిస్తాడు పవన్ కళ్యాణ్ గారు ఆలీని. అలాంటి ఆలీ పవన్ కళ్యాణ్ గారికి వ్యతిరేకమైన పార్టీలో చేరారు. సో వ్యక్తిత్వం, క్యారెక్టర్ అంటారు కదా, ఆ క్యారెక్టర్ పోగొట్టుకున్నాడు ఆలీ కూడా. ఆలీ మొట్టమొదట క్షమాపణ చెప్పి పార్టీలకు సంబంధం లేకుండా రాజకీయాల నుంచి విరమించుకున్నాను అన్నారు. ఆ తర్వాత శ్రీరెడ్డి అంది, తర్వాత పోసాని కృష్ణమురళి అన్నారు. ఆ తర్వాత ఇప్పుడు తాజాగా వర్రా రవీందర్ రెడ్డి అనేవాడు అప్రూవర్గా మారిపోతాను అని చెప్పేసి మొత్తం కక్కేస్తున్నాడు. బోరుగడ్డ అనిల్ గారు కూడా కక్కేస్తాడు. వీళ్ళని పక్కన పెడితే ఇప్పుడు ఆర్జీవి ఇప్పుడు కోర్టుకి వెళ్లకుండా పోలీసులు వాళ్ళ ఇంటి చుట్టూ తిరుగుతుంటే తప్పించుకుని తిరుగుతూ ఉన్నాడు. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారికి తన సినిమా సన్నిహితుల ద్వారా ఫోన్లు చేస్తున్నారంట. పవన్ కళ్యాణ్ గారు నన్ను రక్షించండి, క్షమించండి, నన్ను అరెస్ట్ కాకుండా కాపాడండి అని వేడుకోవటానికి అందరినీ ఉపయోగిస్తున్నారట సినిమా వాళ్ళని. చాలామంది సినిమా వాళ్ళు సగం మంది అయితే ఆయన దగ్గర కూడా రానియట్లేదట. కొంతమంది మాత్రం సరే ప్రయత్నం చేస్తామని చెప్తూ ఉన్నారట. సో అట్లా ఇప్పుడు ఆర్జీవి కూడా కాళ్ళ బేరానికి వచ్చాడు. ఇంకా అంటే శ్రీరెడ్డి వచ్చింది, పోసాని వచ్చాడు, వర్రా వచ్చాడు, అలీ వచ్చాడు, తర్వాత ఆర్జీవి కూడా ఇప్పుడు కాళ్ళ బేరానికి వస్తున్నాడు. ఇకపోతే అనిల్ కుమార్ యాదవ్, రోజా, పేర్ని నాని, కొడాలి నాని, అంబటి రాంబాబు, గుడివాడ అమర్నాథ్, ఇలాంటి వాళ్ళందరికీ కూడా బుద్ధి చెప్పాల్సిన సమయం ఆసన్నమైంది. సరే వీళ్ళకి ఎట్లాగో రాజకీయంగా బుద్ధి చెప్పాలి, వాళ్ళు ఏమేమి చేశారో చూడాలి. కానీ బహిరంగంగా బూతులు తిట్టిన దువ్వాడ, దువ్వెన ఈ బ్యాచ్ని ఏం చేశారు ఇప్పటి వరకు? వాళ్ళలో ఇసుమంతైనా కానీ వాళ్ళలో ఇంకా ఒక పశ్చాత్తాప ధోరణి రాల. ఇక్కడ మనం మాట్లాడుకోవాల్సింది ఏంటంటే మీడియా తప్పిదం గురించి మాట్లాడుకోవాలి. ఈ దువ్వాడ ప్లస్ దువ్వెన వీళ్ళిద్దరు కలిసి చేస్తున్న విశృంఖలత్వాన్ని మీడియా హీరోయిన్లకు ప్రొజెక్ట్ చేస్తున్నది. ఏ మీడియా చేస్తుంది మీరు చూడండి. కనీసం వాళ్లకు విలువలు ఉన్నాయా? అలాంటి మీడియాని చూస్తాం కూడా జనం చేసే తప్పని నేను అంటాను.
ఈ దువ్వాడ దువ్వెన ఏ రకంగా బిహేవ్ చేశారు? సభ్య సమాజం తలదించుకునే పనులు చేస్తూ, సో అదేమంటే పవన్ కళ్యాణ్ గారిని వీళ్ళు విమర్శిస్తారు. పవన్ కళ్యాణ్ గారు చట్టబద్ధంగా ఒక పెళ్లి తర్వాత ఇంకో పెళ్లి చేసుకున్నారు. రాజ్యాంగం ఇచ్చిన హక్కును ఆయన వాడుకున్నారు. ఆయన మీద ఏ భార్య కూడా ఆయన మీద కంప్లైంట్ చేయలేదు. ఏ ఆడపిల్ల కూడా ఆయన మీద కంప్లైంట్ చేయలేదు. ఆయన ఇలాంటి వాడని అలాంటి వాడని అనలేదు. కానీ దువ్వాడ ప్లస్ దువ్వెన ఈ విషయంలో వాళ్ళ కుటుంబం అతన్ని ఏ రకంగా దూషించింది, వాళ్ళ కుటుంబం ఎట్లా రోడ్డు మీద పడింది అనేది మనం గమనించాలి. అతను ఎలాంటి పనులు చేశారు, ఎలాంటి మాటలు అతను మాట్లాడాడు. తాగి ఛానళ్లలో కూర్చొని అతను మాట్లాడాడు, బూతులు తిట్టాడు. అదే సమయంలో ఈ దువ్వెన ఏం చేసింది మనందరం చూసాం. శ్రీవారి దర్శనానికి వెళ్ళి అక్కడ తగుదనమ్మా అంటూ రీల్స్ చేస్తే చోద్యం చూస్తూ కూర్చున్నారు అధికారులు. వీళ్ళిద్దరిని ఏం చేస్తారు? అలాగే ద్వారంపూడి లంబూతులు తిట్టి తరిమి కొట్టాడు, ఉరికిచ్చి కొట్టాడు జనసేన వీర మహిళల్ని. మరి ఆ ద్వారంపూడిని ఏం చేస్తారు? ఇప్పటివరకు క్లారిటీ లేదు. మరి క్షమించి వదిలేస్తారా? లేకపోతే వాళ్ళు కూడా కాళ్ళబేరానికి ఏమన్నా మనకు తెలియకుండా అనఫిషియల్గా కాళ్ళబేరానికి వచ్చేమన్నా లోపలగా లోపాయకారి ఒప్పందాలు ఈ ప్రభుత్వం కూటమి నేతలతో చేసుకున్నారా అని నాకు అర్థం కావట్లా. సో జనానికి మీరు సమాధానం చెప్పుకోవాల్సిన బాధ్యత కూటమి నేతల మీద ఉంది. వీళ్ళందరినీ అరెస్ట్ చేసి శ్రీరెడ్డిని కానీ, పోసానిని కానీ, ఆర్జీవిని కానీ ఏదో క్షమించమని అడిగారంటే రేపు పొద్దున జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం పొరపాటున వచ్చిందంటే వీళ్లకు పట్టడానికి పగ్గాలు ఉండవు. ఇళ్లలోకి వచ్చి పిల్లల్ని, తల్లుల్ని నానా బూతులు తిడతారు వీళ్ళు. ఇలాంటి రాక్షస మూకని, ఇలాంటి ముష్కర మూకని తుదముట్టించాల్సిన అవసరం ఈ ప్రభుత్వానికి ఉంది. సో కాళ్ళబేరానికి వచ్చిన వాళ్ళని అరెస్ట్ చేయాలి, కాళ్ళబేరానికి రాని వాళ్ళని అరెస్ట్ చేయాలి. ముఖ్యంగా ద్వారంపూడిని, దువ్వెనని, దువ్వాడని అరెస్ట్ చేయకపోతే, వాళ్ళు మాట్లాడిన మాటలకి, వాళ్ళు చేసిన చేష్టలకి అరెస్ట్ చేయకపోతే ఈ ప్రభుత్వం జనాల్లో ఇమేజ్ను కోల్పోయే ప్రమాదం ఉంది. ఎందుకంటే మీరు శ్రీరెడ్డి లాంటి, వర్రా రవీందర్ రెడ్డి లాంటి వాడినో, బోరుగడ్డ లాంటి వాడినో, ఇలాంటి వాళ్ళని మీరు అరెస్ట్ చేసేది? దమ్మున్నోడిని, పేరున్నోడిని అరెస్ట్ చేయరు. ద్వారంపూడిని అరెస్ట్ చేయరా లోపలికి తీసుకొచ్చి? పవన్ కళ్యాణ్ గారు ఏం చెప్పారు ద్వారంపూడి గురించి? నడి రోడ్డు మీద మోకాళ్ళ మీద నిలబెడతానని చెప్పాడు కదా. మరి ఎప్పుడు దానికోసం వెయిట్ చేస్తుంది కాకినాడ మొత్తం. అలాగే ఈ దువ్వాడ గురించి ఎలాంటి మాటలు మాట్లాడు, దువ్వాడ తాగి ఎలాంటి మాటలు మాట్లాడు, ఆ దువ్వాడిని ఏం చేస్తారు? మీకోసం మీరేం చర్యలు తీసుకుంటారు అని వెయిట్ చేస్తుంది ఈ ఆంధ్రప్రదేశ్. దయచేసి వీళ్ళని క్షమించొద్దు. మీరు వెంటనే చర్యలు తీసుకోండి. భయాన్ని పరిచయం చేయటమే కాదు, వాళ్ళలో పశ్చాత్తాపం కలిగేలా ట్రీట్మెంట్ కూడా జరగాలి. ఆ దిశలో ఈ ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని ఆశిద్దాం.